ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. కార్తీక మాసం అనగానే స్నానాలు, అభిషేకాలు, దీపాలు, వీటితో పాటు మనం తరచుగా వినేటటువంటిది ఉపవాసాలు. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఎవరి సౌకర్యాన్ని బట్టి, ఎవరి వీలు బట్టి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరి అనుకూలతని బట్టి వాళ్ళు ఉపవాసాలు చేస్తారు. ఉపవాసం అంటే సమీపంలో ఉండడం, భగవంతుడి సమీపంలో ఉండడం. ఎక్కువ తినకుండా తేలికగా తిని, తేలికగా తిన్నందువల్ల ఎక్కువ చురుకుగా ఉండి, ఆ చురుకుతనంతో ఎక్కువ సమయాన్ని భగవంతుణ్ణి తలుచుకోవడంలోనూ ఆరాధించటంలోనూ వినియోగించటానికి వీలవుతుంది కనుక ఆహార నియమాలు పాటిస్తారు. ఈ నెలే ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏమిటి అంటే, ఈ నెల చలి ఎక్కువ ఉంటుంది, రాత్రికాలం ఎక్కువ ఉంటుంది, పగటికాలం చాలా తక్కువ ఉంటుంది. సూర్యుడు ఎంత ఉంటే అంతగా మనం తిన్న ఆహారం అరిగి వంట పడుతుంది. సూర్యుడి యొక్క కాంతి కూడా ఒక రకంగా తక్కువగానే అనిపిస్తుంది. అటువంటప్పుడు మనం తిన్న ఆహారం అంతా కొవ్వుగా మారిపోయి ఒంట్లో ఎక్కడ పడితే అక్కడ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. కనుక ఆ విధంగా ఉండకుండా ఉంటుంది అని చెప్పి వైద్య శాస్త్ర నిపుణులు చెప్పేటటువంటి మాట. కానీ ఆధ్యాత్మికంగా ఏం చెప్తారు, ఎక్కువగా ధ్యానం చేయడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే మన ఆధ్యాత్మికత అంతా కూడా తప్పనిసరిగా విజ్ఞాన శాస్త్రంతోనూ ఆరోగ్యంతోనూ ముడిపడి ఉన్నవి. అందుకు ఈ మాటలు కూడా మనం చెప్పుకుంటూ ఉండడం. ఈ ఉపవాసాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, సమయమంతా దైవధ్యానంలో గడపడం కోసం చేసే ఉపవాసాలు అయితే, వీటిల్లో కొంతమంది పగలంతా ఉపవాసం ఉండి నక్తాలు అంటారు, నక్షత్రాలు కనపడ్డాక శివారాధన చేసి అభిషేకాలు చేసి అప్పుడు భోజనం చేస్తారు. పగలేం తినరు, ఇది నక్తం. కొంతమంది అర్ధనక్తాలు ఉంటారు, మేమంతసేపు ఉండలేమండి, పగలు భోజనం చెయ్యము, కానీ పొద్దువాటారాక అంటే సూర్యుడు ఇలా నడినెత్తి నుండి పడమటి దిక్కుకు తిరగడం మొదలు పెట్టాక, అప్పుడంటే సాయంకాలం 3 గంటలో 4 గంటలో అవుతుంది. ఆ సమయంలో శివారాధన చేసి మేము భోజనం చేస్తాము. మళ్ళీ దీపం పెట్టుకున్న తర్వాత నక్షత్రాలు వచ్చాక శివుడికి అర్చన చేసుకుంటాం, మామూలు పూజ చేసుకుంటాం, భోజనం ఇప్పుడు చేస్తామంటారు. వీటిని అర్ధనక్తాలు అంటారు. మరికొంతమంది పగలు ఫలహారం చేసి, అంటే ఫలహారం అంటే పళ్ళు అనుకుంటారేమో, నిజానికి ఫలహారం అంటే పళ్ళే తినాలి. కానీ చాలామంది ఏదో ఒక వంట చేసుకుని తింటారు. అంటే అన్నాన్ని భిన్నం చేసుకుంటారు. రొట్టెలో మరోటో చేసుకుని పగలది తిని రాత్రి భోజనం చేస్తారు. అది వాళ్ళ వీలు. మరికొంతమంది మేము ఉద్యోగాలకు చెయ్యాలి, పనులు చేసుకోవాలి, మాకు అట్లా వీలు కాదు, అక్కడికి వెళ్ళాక నీరస పడతాం, అందువల్ల మేము పగలు భోజనం చేస్తాం, రాత్రి ఏం తినకుండా ఉంటామంటారు. అట్లాగైనా ఉండొచ్చు. ఏదో ఒక్క ఆహార నియమం తప్పనిసరిగా కార్తీక మాసం అంతా కూడా పాటించటం మనం చూస్తాం. ఇలా నక్తాలు, అర్ధనక్తాలు, ఉపవాసాలు ఇలా రకరకాలుగా ఉన్నా ఏకాదశి పూర్తిగా ఉపవాసం ఉంటారు చాలామంది. పగలు ఏమీ తినరు, ఫలహారం కూడా చేయరు. సాయంకాలం కూడా దీపం పెట్టిన తర్వాత శివుడికి అర్చన చేశాక ఉప్పు కారం లేని తీపి పదార్థం లాంటిది ఏదైనా తింటారు. ఇది కొంతమందికి, ఏకాదశికి మాత్రమే ఈ నియమం, ఉప్పు కారాలు లేకుండా తింటాం. ఎందుకంటే ఏకాదశి నాడు ఇంద్రియాలన్నీ చాలా చక్కగా ఏకోన్ముఖంగా ఉండి చక్కగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి. కనుక వాటి యొక్క పనితీరు మెరుగుగా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ ఉప్పు కారాలు తిని వాటిని ప్రకోపించకుండా ఉండేటట్టుగా చేయడం ప్రధానం. చాలామంది సోమవారాలు ఉపవాసాలు ఉంటారు. ఈ సోమవారాలు అంటే పగలు తినకుండా ఉండి, మిగిలినప్పుడు పగలు తిన్నా సరే సోమవారాలు ఉండేటటువంటి వాళ్ళు మాత్రం పగలంతా తినకుండా ఉండి సాయంత్రం అభిషేకాలు చేసుకున్నాక తింటారు. ఇలా ఎవరి వీలుని బట్టి వారు ఆహార నియమాలు పాటిస్తారు. ఒకటి మాత్రం ప్రధానం, ఆహార నియమం పాటించడం ప్రధానం. ఆరోగ్య దృష్ట్యా, ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యం దృష్ట్యా అన్ని రకాలుగా ఆలోచించిన ఏదో ఒక ఆహార నియమం తప్పనిసరిగా
కార్తీక మాసంలో పాటించాలి. ఇదే ఉపవాస నియమంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇలా ఉంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు మనం లేదా ఒక మెట్టు పైకి వెళ్ళడం జరుగుతుంది అని పెద్దలు చెప్తారు. కనుక ఆ విధంగా పాటించి మనం ప్రయోజనాన్ని పొందుదుముగాక. స్వస్తి.